నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ తరలిస్తున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఏమాత్రం వాస్తవం అనేది మనతో మాట్లాడడానికి సిఐటి నాయకులు గోగుల శ్రీనివాసులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఏంది వాస్తవం? ఈ కృష్ణపట్నం పోర్టు గురించి నెల్లూరు జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు ఏంది అది వాస్తవం? కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఇది నెల్లూరు జిల్లాలో ఒక ప్రధానమైన సంస్థ. కృష్ణపట్నం పోర్టు వస్తే నెల్లూరు జిల్లా బాగా అభివృద్ధి జరుగుతుందని చాలామంది ఆశించారు. అలాగే కొంతకాలం సాగింది. అయితే 2011లో కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ అనేది ఏర్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున బిజినెస్ కృష్ణపట్నం పోర్టుకి వచ్చింది. ఎందుకంటే బెంగళూరు, తర్వాత ఈ గుంటూరు మిర్చి యార్డు దగ్గర నుంచి, నెల్లూరు రైస్ మిల్లర్స్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆ బిజినెస్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని అనేక సంస్థలు తమ తమ బ్రాంచీల్ని కృష్ణపట్నం పోర్టుకి అనుబంధంగా ఏర్పాటు చేశారు. కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ కానీ, సిఎఫ్ఎస్ కానీ, ఇటువంటి అన్ని ఆ కంటైనర్ని తరలించే సంస్థలన్నీ ఇక్కడ తమ బ్రాంచెస్ని ఏర్పాటు చేసాయి. బిజినెస్ బాగా ఉధృతమయ్యే టైంలో నవయుగ సంస్థ తన సంస్థని అదానీకి అమ్మకానికి పెట్టింది. దాదాపు 13,000 చిల్లర కోట్ల రూపాయలతోటి అదానీ టేక్ ఓవర్ చేసింది కృష్ణపట్నం పోర్ట్ని. టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక 6 నెలల పాటు సజావుగా సాగిన కంటైనర్ టెర్మినల్లో తర్వాత నుంచి దీన్ని ఉద్దేశపూర్వకంగా తమ వ్యూహాత్మక పెట్టుబడుల్లో భాగస్వామ్యంగా దీన్ని తరలించాలి, దీన్ని ఓన్లీ బల్క్ కార్గో, గుట్టలుగా పోసే కార్గోని చేసేటట్టుగా కృష్ణపట్నం పోర్టుని చెయ్యాలని చెప్పేసి అదానీ యాజమాన్యం భావించి ఈ వ్యాపారాన్ని సర్వనాశనం చేసేటట్టుగా తన పాచికలు పారిచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసివేసేదానికి సర్వం సిద్ధమైంది. ఇది వాస్తవం. ఎవరెన్ని చెప్పుకున్నా కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ మూసివేసి దీన్ని తమకు అనుకూలమైన తన పోర్టులో అదానీ యాజమాన్యం కింద ఉండే ఎన్నూరు, కాటుపల్లి, గంగవరం పోర్టుల్లో కంటైనర్ టెర్మినల్ ఓపెన్ చేసే దానికోసంగా దీన్ని తరలించబోతున్నారు. ఇది వాస్తవం అని చెప్పి సిఐటిగా మేము ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అసలు ఎందుకు తరలించాలని అనుకుంటున్నారు? ఏంది అసలు వాస్తవం? ఇక్కడ అదానీ యొక్క వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. చెన్నై పోర్టులో బల్క్ కార్గోని నిషేధించారు. బొగ్గు లేకపోతే ఐరన్ ఓరు ఇటువంటి చెన్నై పోర్ట్ నుంచి లేకపోయేసరికి దానికి దగ్గరగా ఉండే పోర్టు, దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంది కృష్ణపట్నం పోర్టుకి. ఇక్కడ ఎంత పొల్యూషనో లేకపోతే ఎన్ని చేసినా కానీ ఇక్కడ మనల్ని అడిగేవాళ్ళు లేరనుకునే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తాము అదానీకి లొంగిపోయి వ్యవహరిస్తూ ఉంది. దానిలో అదానీ ఏమి చేసినా ఇక్కడ మనల్ని అడిగేవాళ్ళు లేరనుకునే ఉద్దేశంతో దీన్ని బల్క్ కార్గోగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలా అభివృద్ధి చేసి మీదటనే ఈ రోజున కృష్ణపట్నం పోర్టులో బొగ్గు రవాణా కానీ, ఐరన్ ఓర్ రవాణా కానీ దెబ్బలు మనకు కనపడతా ఉంది. ఆ చుట్టుపక్కలంతా పొల్యూషన్ గానైతే పీక్ స్టేజ్లో మనకు కనపడతా ఉంది. చలికాలంలో కూడా మనం ముత్తుకూరు ప్రాంతానికి పోతే కాళ్ళు నల్లంగా రావాల్సిన పరిస్థితి. అనేక మంది తమ ఆరోగ్యాల కోసం ఆరోగ్య ఆసుపత్రుల చుట్టూరు తమ ఆరోగ్యాల బాగు కోసం ఫైళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మాకు ఊపిరితిత్తుల్లో బాగలేదనని, తర్వాత మాకు క్యాన్సర్లు అని చెప్పేసి ఆ పొల్యూషన్ దెబ్బకి అక్కడ తిరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇవన్నీ ఏంటంటే కృష్ణపట్నం పోర్టు యాజమాన్య అదానీ చేతుల్లోకి పోయిన తర్వాత వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, నెల్లూరు జిల్లా ప్రయోజనాలు, ముత్తుకూరు ప్రాంతంలో ఉండే నిర్వాసితులు, భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు మాత్రం ఏమాత్రం యాజమాన్యానికి పట్టడం లేదు. దానిలో భాగంగానే వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం దీన్ని ఆడికి తరలిస్తున్నారు అనేది సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఎలా ఉన్నింది ఈ యొక్క పొల్యూషన్? గతంలో లేదా ఈ మధ్య అదానీ వచ్చినాకే వచ్చిందా? ఎలా అంటే పొల్యూషన్కి సంబంధించిన ఇప్పుడు జీజేరావు గారు మన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంది, గతంలో కార్గో 36-38 మిలియన్ మెట్రిక్ టన్స్ నుంచి ఈరోజు 56 మిలియన్ మెట్రిక్ టన్స్. ఇది ఒక రికార్డు. మేము అంత దూరం తీసుకుపోతున్నాం. మా లక్ష్యం 100 మిలియన్ మెట్రిక్ టన్స్ తీసుకుపోవాలనేది ఆయన చెప్పారు. దాంతోపాటు మనం లెక్కలు చూస్తే కంటైనర్కి సంబంధించిన కార్గో తన యూనిట్స్ని 40,000 యూనిట్స్కి తగ్గిపోయింది ఈ సంవత్సరం. అంటే బల్క్ కార్గో విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ పెరిగిన తర్వాత గతంలో తక్కువ బొగ్గు ఉన్నప్పుడు తక్కువ పొల్యూషన్ ఉండేది.
ఇప్పుడు మిలియన్ మెట్రిక్ టన్స్ పెరిగే కొందే ఈ పొల్యూషన్ స్థాయి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్రంగా అవుతుంది. అది మనకు ఆ రిజల్టు ఆ చుట్టుపక్కల మనం పోయేస్తే మనకు తెల్ల చొక్క వేసుకొని పోయేసి బయటకు వచ్చేస్తే నల్లంగా పోయే పరిస్థితి ముత్తుకూరు ప్రాంతంలో మనకు కనపడతా ఉంది. ఆరోగ్యాలు మనకు ఆ స్థితి అంతా మనకు అక్కడ కనపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ బొగ్గుని, బూడిదని, ఐరన్ ఓర్ని విపరీతంగా ఎక్కడి నుంచి రవాణా చేయడం, ఈ కంటైనర్కు సంబంధించిన రవాణాని, సరుకు రవాణాని తగ్గించడం అనేది కారణంగా మేము భావిస్తా ఉన్నాం. టెర్మినల్ తరలించడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి? తరలించిన దాని వలన ఇప్పుడు మనకు ఉద్యోగ కల్పన అంతా పోద్ది. ఎందుకంటే ఇప్పుడు సరుకు బల్క్ కార్గో అని వాళ్ళు పెట్టిన తర్వాత అన్ని కంటైనర్ కన్వేయర్ బెల్ట్ల మీద థర్మల్ పవర్ స్టేషన్స్కి పోతా ఉంది. అక్కడ మ్యాన్ పవరు అవసరం లేదు. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎక్కువ కావాల్సింది కంటైనర్ టెర్మినల్స్ ఉంటే ఆ బాక్స్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే వాటిని కస్టమ్స్ హౌస్ ఏజెంట్స్ కానీ, సిఎఫ్ఎస్లో కానీ, డ్రైవర్సు, కంటైనర్సు, ఇటువంటి అన్ని ట్రైలర్స్, ఇవన్నీ కావాల్సినటువంటి పెద్ద ఉపాధి మనకు అక్కడ దొరకద్ది. దాదాపు 10,000 మంది దాని మీద టెర్మినల్ మీద ఆధారపడి జీవిస్తుండే కుటుంబాలుతో కలుపుకుంటే 50,000 మంది వరకు జీవనోపాధిని దానివల్ల కల్పించబడతా ఉన్నారు. ఇవి ఎత్తేస్తే మొదట ఉపాధి కోల్పోద్ది. కంటైనర్ టెర్మినల్ తరలిస్తే మొత్తం బొగ్గుకు కానీ లేకపోతే ఐరన్ వర్క్ కానీ కేటాయిస్తే పొల్యూషన్ లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక డర్టీ పోర్ట్ లాగా ఏ బిజినెస్ రాకుండా, లేకపోతే దాని చుట్టుపక్కల అనుబంధంగా ఏర్పడ్డ పరిశ్రమలన్నీ ఏడు నుంచి బయటికి తోలుకోపోయేదానికి అవకాశం ఉంది. అందుకనే మనం చూస్తున్నాం, గమేష్ అని ఒక యూనిట్ని క్లోజ్ చేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అట్నే ఆ చుట్టుపక్కల ఉండే వేర్ హౌస్ గోడౌన్స్ అన్నిటినీ ఖాళీ అయిపోయి మాకేమి కంటైనర్స్ రావడం లేదని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసేసుకున్నారు. తర్వాత మనకు ఆక్వాకు సంబంధించిన చాలా ముఖ్యమైనది నెల్లూరు జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ. ఈ చుట్టుపక్కల భీమవరం దగ్గర నుంచి కోస్తా ప్రాంతం నుంచి అంతా ఆక్వా ప్రోడక్ట్స్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఆ రవాణా జరిగే ఆక్వా ఈరోజు చెన్నైకి తరలించబడిపోయింది. దాన్ని బేస్ చేసుకొని దాని పక్కనే కృష్ణపట్నం పోర్ట్ పక్కనే అనేక ఆక్వా యూనిట్స్ వచ్చాయి. అవన్నీ ఈరోజు చెన్నైకి తరలించబడిపోయే పరిస్థితికి ఏర్పడ్డాయి. అందుకని ఇది మన ఉపాధి అవకాశాలని, మన పారిశ్రామిక అభివృద్ధిని, తర్వాత మన రైతాంగానికి సంబంధించి ఎగుమతులు చేసుకునే సరుకు ఎగుమతులు అయితే గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఎగుమతుల్ని తర్వాత మనకు పక్కనే ప్రకాశం జిల్లాలో చేమకుర్తిలో ఉండే ఈ గ్రానైట్కి సంబంధించిన వ్యాపారం, వీటివన్నిటిని లావాదేవీలు జరిపే వ్యవస్థని మనం నెల్లూరు జిల్లా కోల్పోతుంది. అదే రకంగా మన బడ్జెట్కి, మన ఖజానాకి రావాల్సిన నిధులను కూడా దీనివల్ల మనం కోల్పోతా ఉన్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా నేను చూపిస్తున్నా అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను చెప్తున్నా అంటే అదేం అన్ని అవాస్తవాలు, ఏం జరగడం లేదు, నేను కావాలంటే ఇట్లాంటి జరిగే పని అయితే నా పదవికి రాజీనామా చేసి ఆందోళన చేయడానికి నేను సిద్ధమని చెప్పి కూడా చెప్తున్నారు. ఏది వాస్తవం? ఏమండి, ఈ విషయాన్ని మేము సిఐటియుగా గత 1.5 సంవత్సరం నుంచి మేము కంటైనర్ టెర్మినల్లో మూసివేయబోతున్నారు, ఇక్కడ బిజినెస్లన్నీ లాసుల్లో ఉన్నాయి, అక్కడ ముత్తుకూరులో ఏ హోటల్ యజమానిని అడిగినా, ఏ ట్రాన్స్పోర్టుకు సంబంధించిన ఏజెంట్స్ని అడిగినా, ట్రాన్స్పోర్టర్స్ని అడిగినా లోకం కోడైకి వస్తూ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్లో ఏ రోజైనా మూతపడవచ్చు. సిఎఫ్ఎస్లో సీబోర్డ్ కంపెనీ దాన్ని ఆల్రెడీ అదానీ కంపెనీ తీసేసుకొని దాంట్లో లావాదేవీలను ఆపేసింది. గేట్వే కంపెనీ తన గోడౌన్స్ని పామాయిల్ కంపెనీలు కోళ్ళకేళ్ళకి ఇచ్చేసి నాకు బిజినెస్ లేదని చెప్పేసి వాళ్ళ ఉద్యోగస్తులందరినీ తగ్గిస్తూ ఉంది. హౌస్ ఏజెంట్స్ 15 మంది 20 మంది ఉన్న ఒక్కొక్క హౌస్కి సంబంధించిన వాళ్ళ బ్రాంచుల్లో 2-1 ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఇది ఒక డేంజర్ బెల్స్. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్నా సిఐటి గతం నుంచి చెప్తా ఉంది. ఈరోజే ఎన్నికలు వచ్చిన తర్వాత సోమిరెడ్డి గారు మాట్లాడి ఉండొచ్చు, దానికి ఆయన కౌంటర్లు ఇవ్వచ్చు. ఇది రాజకీయం అయితే కాదు. మీరు రాజకీయాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకోండి. ఇది నెల్లూరు జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశం. నెల్లూరు జిల్లాలో ఈ కంటైనర్ టెర్మినల్ ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి.